హలో దోస్తులు, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం రీచ్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో అయితే నేను దొండకాయ అండ్ కొబ్బరితో మంచి ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా దొండకాయలు అయితే మంచిగా వాష్ చేసుకోండి. ఈ దొండకాయల పైన ఆకులు ఎక్కువగా అంటుకొని ఉంటాయి, అవి తొందరగా వదలదు. సో కొంచెం ఒక 15 మినిట్స్ వాటర్లో నానబెట్టుకోండి. అట్లయితే ఆ బ్లాక్నెస్ అంతా పోతుంది, ఈజీగా కడుక్కోవచ్చు. నెక్స్ట్ దొండకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్ ఇష్టపడతారు, సో మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. ఎలా కట్ చేసుకున్నా ఫ్రై అయితే బాగానే ఉంటుంది దొండకాయతోని. దొండకాయలు తింటే జ్ఞాపక శక్తి తగ్గుతుంది అట్లా ఇట్లా అని అస్సలు చిన్నప్పుడు అయితే తిననిచ్చే వాళ్ళే కాదు. కాకపోతే ఈ దొండకాయలో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మన ప్రెగ్నెన్సీలో పాలు మంచిగా రావడానికి కూడా బాలింతలకు ఈ దొండకాయ రెసిపీనే ఎక్కువ పెడతారు. మా ఇంట్లో చెట్లు ఉంటుండే కానీ నా చిన్నప్పుడైతే మా మమ్మీ అస్సలు ఈ కర్రీ పెట్టేదే కాదు. ఎప్పుడో ఒకసారి అట్లా నెలకో లేకపోతే 2 నెలలకు ఒకసారి తినేవాళ్ళము. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా దొండకాయలను అయితే ఆ విధంగా కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి కూడా ఆ విధంగా రౌండ్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ఎల్లిపాయ కూడా ఒలుచుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. అవి మంచిగా కలుపుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోండి. ఆ తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. ఏ రెసిపీ చేసినా కానీ వెల్లుల్లి అయితే కంపల్సరీ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వెల్లుల్లితో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది హార్ట్కు చాలా మంచిది. సో కంపల్సరీ వెల్లుల్లి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా యాడ్ చేసుకొని అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక లిడ్తోని క్లోజ్ చేసుకొని అది ఒక 60% కుక్ అయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉడికించుకోండి. ఇప్పుడైతే ఈ దొండకాయ ఒకప్పుడైతే తినకపోతుండ్రి చాలామంది, దాని గురించి తెలియక. ఇప్పుడు మార్కెట్లో ప్రతి వెజిటేబుల్కి ఈక్వల్గా పోట్లాడుతుంది దొండకాయ కూడా. రేట్స్ కూడా వాటితో ఈక్వల్గానే ఉంటున్నాయి, ఎందుకంటే చాలామంది యూజ్ చేస్తున్నారు దొండకాయను. కాకపోతే కొందరు తెలియని వాళ్ళే సరిగ్గా దీన్ని తినట్లేదు. నెక్స్ట్ అయితే పసుపు కూడా యాడ్ చేసుకోండి. అది మంచిగా 60% కుక్ అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక చిన్న కొబ్బరి ముక్కను పచ్చిది దాన్ని తురుముకొని ఆ కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి. కొబ్బరి యాడ్ చేస్తే కూడా కొంచెం బలం కదండి, పిల్లలకు కూడా మంచిది ఈ విధంగా పెడితే. సో ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది కొబ్బరి యాడ్ చేసుకుంటే. నెక్స్ట్ అది మంచిగా ఫ్రై అయిన తర్వాత చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసినాం కాబట్టి కొంచెం చూసుకొని మీ స్పైసెస్కి తగినట్టుగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక లిడ్తోని క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మంచిగా కారం పట్టేలాగా కుక్ అవ్వనివ్వండి. ఒక 70% కుక్ అయింది కాబట్టి ఈ కారం 30% కుక్ అయిపోతే మొత్తం కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఈ విధంగా ఫ్రై చేసుకొని తినండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. అండ్ కొబ్బరి కొంతమంది ఇష్టపడరు కదండి, కాకపోతే కొబ్బరి తింటే చాలా మంచిది. సో అలాంటి టైంలో ఇట్లా కర్రీలలో కొంచెం కొంచెం వేసి ఇవ్వండి. పిల్లలకు పెడితే వాళ్ళకు కూడా తెలియకుండా ఇష్టం కొద్దీ తినేస్తారు. నెక్స్ట్ అయితే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. రెసిపీ నచ్చిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.